కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్ 3 రకాలు. ఒకటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇలా 3 రకాలు ఉంటాయి. ఎప్పుడైనా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ విన్నారా? ఇవి కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి డిరైవ్ అయినవి. ఎప్పుడైతే సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ ఎక్కువసేపు వేడి చేయడము, ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల ఈ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్లో ఉన్న పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ హైడ్రోజనేషన్ అయ్యి ఐసోమరైజేషన్ అవుతాయి. సిస్ నుంచి ట్రాన్స్ ఫ్యాట్స్ లాగా మారుతాయి. దీన్ని ఐసోమరైజేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఈ ట్రాన్స్ ఐసోమరైజేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా డేంజర్. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని పెంచుతుంది. సో దీనివల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఈ రక్తనాళాల్లో ఈ ఫ్యాట్ స్ట్రీక్స్ క్లాట్స్ ఫామ్ కావడం వల్ల ఈ గుండెకు హార్ట్ అటాకు, బ్రెయిన్కు సెరెబ్రల్ స్ట్రోకు అండ్ క్యాన్సర్ రావడము అండ్ టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణమవుతుంది. సో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ డేంజరస్. అందుకే ఈ ఎక్కువ నూనెను, సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ కానీ ఎక్కువసేపు వేడి చేయకూడదు, ఎక్కువ సార్లు వేడి చేయకూడదు. ఇది చాలా డేంజరు. 1-2 సార్లు మాత్రమే వేడి చేయవలను. ఎందుకంటే ఈ సిస్ ఐసోమరైజేషన్ నుంచి ట్రాన్స్ ఐసోమరైజేషన్కు మారడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎక్కువసేపు ఎక్కువసార్లు నూనెలను వేడి చేయకూడదు. థ్యాంక్ యూ.